మరో బ్రేకింగ్ న్యూస్ చూసినట్లయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రవికంపాడులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. భూ వివాదం కారణంగా ఇరు వర్గాలు కర్రలు, రాళ్లతో పరస్పర దాడులు చేసుకోవడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. 1969లో సర్వే నంబర్ 207లో 3 ఎకరాల భూమిని చేరుపల్లి కోదండరామారావు కొనుగోలు చేశారు. అప్పటి నుంచి ఆ భూమి కోదండరామారావు ఆయన కుమారుడు ఆధీనంలోనే ఉంది. కోదండరామారావు చనిపోవడంతో ఆస్ట్రేలియాలో ఉంటున్న ఆయన కొడుకు రామచంద్రరావు రవికంపాడుకు తిరిగి వచ్చారు. పట్టా కోసం దరఖాస్తు చేసుకునే క్రమంలో స్థానికంగా కొంతమంది ఆ భూమిని కాజేయాలని చూశారు. ఈ నేపథ్యంలో గ్రామస్తులు అందరూ కలిసి కోదండరామారావు కొడుకుకు ఆ భూమి చెందుతుందని తీర్మానించారు. సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉపేంద్ర అందిస్తారు. చెప్పండి ఉపేంద్ర, రవికంపాడులో జరిగిన ఉద్రిక్తతపై మీ దగ్గరున్న సమాచారం ఏంటి? మమత, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగొండ మండలం రావికంపూడి గ్రామంలో పాలెల మధ్యలో అయితే ఏదైతే ల్యాండ్ ఇష్యూ ఉందో దానికి సంబంధించి భారీ స్థాయిలో గొడవలు జరిగాయి. కారంతో కళ్ళలో కారం పెట్టి కొట్టుకోవడం జరిగింది. తిరుసిన వెళ్ళిపోతుని కూడా ఒకరి ఇళ్ళకి ఒకరు కళ్ళ పెట్టుకున్నారు. గొడ్డలతోటి ఇనుపరాటతో కూడా ఊరంతా భయానక వాతావరణం క్రియేట్ చేశారు. ఇద్దరు పాలెల మధ్య జరిగిన ఈ ఘటన మాత్రం జిల్లా వ్యాప్తంగా చాలా చర్చనీయాంశంగా మారింది. కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఆపరేషన్ ఏర్పాటు చేశారు. కొత్తగూడెం డిఎస్పీ ఎస్ఎం అలీ, అదేవిధంగా 8 మంది సీఏల ఆధ్వర్యంలో ప్రత్యేక పికెటింగ్ ఏర్పాటు చేశారు. అయితే ఘర్షణ విషయాలకు వస్తే ఎవరైతే చెరుకూరి కోటేశ్వరరావు ఉన్నాడో అతనికి సంబంధించిన ల్యాండ్ అది. దానికి సంబంధించిన స్థానిక తహసీల్దార్, అదేవిధంగా రెవెన్యూ ఇన్స్పెక్టర్ అతనితో కుమ్మక్కై దానికి సంబంధించిన సాదా బైనా మీద వెలుగులోకి తీసుకొచ్చడం జరిగింది. ఇవన్నీ కూడా తారుమారు చేశారని జిల్లా కలెక్టర్ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. అయితే అవతల అయితే ఎవరైతే పద్ధతులు ఉన్నారో మోల్పూర్ ఉమేష్, అదేవిధంగా రాంబాబు, వాళ్ళిద్దరు స్థానిక పోలీసులతోటి టైఅప్ అయి వాళ్ళ మీద భౌతిక దాడులు చేయడం జరిగింది. మమత, అయితే ఉపేందర్, పోలీసులు ఎవరు ఈ ఘటన విషయంలో ఇన్వాల్వ్ కాలేదా? అయితే ఇంతకుముందే మనం ఎస్పీ సునీల్ దత్ గారితో మాట్లాడడం జరిగింది. ఇదంతా మాకు ఇంటిమేషన్ లేకుండా ఊర్లో పెద్ద మనుషులు, అదేవిధంగా రెవెన్యూ అధికారుల పర్యవేక్షణలో ఈ పంచాయతీ సద్దుమణిగిందని భావించారు అందరూ. కాకపోతే ఎవరైతే అవతల వ్యక్తులు ఉన్నారో వాళ్ళు విఆర్ఏ సాయంతో, అదేవిధంగా విఆర్ఓ, స్థానిక అధికార యంత్రాంగం సాయంతో వీళ్ళ మీద సాదా పరిణామాల్లో కూడా వీళ్ళ మీద మొత్తం పేర్లు తీసేసి వాళ్ళు క్రియేట్ చేస్తున్నట్టు కూడా వీళ్ళు భావించారు. అయితే పోలీసులు మాత్రం ముందస్తు పర్యవేక్షణలో మాత్రం విఫలమైనట్టు కూడా మనం చెప్పొచ్చు కనుక. కాకపోతే ఎవరైతే ఎస్ఎం మళ్ళీ అంటే కొత్తగూడెం డిఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను పంపించారు. ఇప్పటికి కూడా ప్రస్తుతం వాళ్ళు అక్కడే ఉండి పర్యవేక్షించడం జరుగుతుంది. మమత, అయితే ఉపేందర్, కర్రలతో పరస్పర దాడులు చేసుకున్నట్టు తెలుస్తుంది. ఎవరికైనా ఈ ఘటనలో గాయాలయ్యాయా? ఎవరైతే కోటేశ్వరరావు ఉన్నారో వాళ్ళ బంధువులు గాయమైనాయి. గతంలో మనం చూసుకుంటే మూత్కూరు ఉమేష్ అనేది ఎవరైతే ఉన్నారో అతను నేర ప్రవృత్తి కల వ్యక్తి కూడా మన పోలీసులు గుర్తించడం జరిగింది. వాళ్ళు స్వతహాగా గొడ్డళ్ళు, అదేవిధంగా కారం పొడిని కూడా వాళ్ళు స్వీయ పర్యవేక్షణ తీసుకొచ్చుకునే ఉద్దేశపూర్వకంగా దాడి చేసినట్టు కూడా అక్కడ మనకు అందుకున్న సమాచారం. అయితే మూత్కూరు ఉమేష్ అనే వ్యక్తి చాలా సందర్భాల్లో కూడా ఇలాంటి ఘటనలో ఇన్వాల్వ్ అయినట్టు తెలుస్తుంది. వాళ్ళ ఫాదర్ రాంబాబు కూడా ఇలాంటి నేర ప్రవృత్తి గల వ్యక్తులను మాత్రం కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు. రైట్, థ్యాంక్ యూ ఉపేంద్ర.